కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు, మనం సంతోషభరితమైతేనే. మానవ జీవితాలు చూస్తే బలహీనమైనవే, మానవ బతుకులు చూస్తే బలహీనమైనవే, మానవ శరీరం చూస్తే బలహీనమైనవే. మనిషే బలహీనుడు. అతి బలహీనమైన జీవితాలకి, ఈ బలహీనమైన మనిషికట యెహోవా దేవుడట మన కొరకు గొప్ప కార్యాలు చేయడానికి, నీ జీవితంలో సంతోషం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పిల్లరా, ఈరోజు మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయకపోతే, దేవుడు అద్భుతాలు చేయకపోతే, దేవుడు మేలు చేయకపోతే నువ్వు సాక్షిగా నిలబెడతావా? ఒకప్పుడు నీకు ఇల్లు లేదు, దేవుడు ఇల్లు ఇచ్చాడు, గొప్ప కార్యం. ఒకప్పుడు నీకు గృహం బిడ్డ లేదు, దేవుడు బిడ్డ ఇచ్చాడు, గొప్ప కార్యం. దేవుడు ఒకప్పుడు నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇచ్చాడు, గొప్ప కార్యం. ఒకప్పుడు నీకు ఆహారం లేదు, దేవుడు ఆహారం ఇచ్చాడు, గొప్ప కార్యం. ఒకప్పుడు నేను ఎవరు పలకరించలేదు, ఇప్పుడు అందరూ పలకరిస్తున్నారు, దేవుడు గొప్ప కార్యం. ఒకప్పుడు నీకు గౌరవం లేదు, దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు గౌరవం ఘనతనిచ్చాడు, అది గొప్ప కార్యం. ఇన్ని కార్యాలు చేశాడు దేవుడు. మనం అంటాము, దేవుడు నాకేం కార్యం చేశాడండి, దేవుడు నాకేం అద్భుతం చేశాడండి. ఇల్లు ఇచ్చాడు కార్యం కదా, బిడ్డనిచ్చాడు కార్యం కదా, 3 పూటలు తింటున్నావు కార్యం కదా, ఆరోగ్యంగా ఉన్నావు కార్యము కదా, అన్ని పొందుకుంటున్నావు కార్యము కదా. ఈ రోజు అంటాను, దేవుడు మన కొరకట కార్యాలు చేశాడు. హల్లెలూయా.